ప్రాయశ్చిత్తం రచన శరత్ చంద్ర గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీనివాస్. నాకే సరిపోవటం లేదు, మీకేం పంపించగలను? నా ఖర్చు తగ్గిందని సంతోషపడండి అన్నాడు కరుణాకర్. కొడుకు చెప్పిన మాటని భర్త సత్యమూర్తికి చెప్పింది సుమిత్ర. అసలు బెంగుళూరులో జాబ్ చేయటం ఎందుకు, అదేదో హైదరాబాదులో చేయమను అన్నాడు సత్యమూర్తి. ఆ మాట మీరే చెప్పచ్చు కదా అంది సుమిత్ర. దాంతో అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వాడి చదువు కోసం చేసిన అప్పులు ఎవరు తీరుస్తారట అసహనంగా అన్నాడు సత్యమూర్తి. మీ గోల మీదే కానీ వాడేం చెప్తున్నాడో వినరే అంది సుమిత్ర. ఏం చెప్తున్నాడు? వాడి ఫ్రెండ్స్ సర్కిల్లో ఐఐటి ఎన్ఐటి చదివిన వాళ్ళు బెంగళూరులోనే ఉన్నారట. భవిష్యత్తులో వాళ్ళంతా కలిసి ఒక కంపెనీ పెడతారట. అందుకు బెంగళూరే సరైన ప్లేస్ అని వారు భావిస్తున్నాడు. చాలని జీతంతో బతకాలని వాడు అనుకోవట్లేదట. పైసా కూడా పెట్టుబడి పెట్టలేని వాడు అక్కడ చేసేది ఏముంటుంది అన్నాడు. కంపెనీలో వర్కింగ్ పార్ట్నర్ అవుతాడట. ఇంటి సమస్యల పరిష్కారాల్లో మాత్రం పార్ట్నర్షిప్ తీసుకోడన్నమాట అని వ్యంగ్యంగా అన్నాడు సత్యమూర్తి. స్వంతంగా ఎదగాలన్నది వాడి కళ. ఎవరి లక్ష్యాలు వాళ్ళకుంటాయి. గొడుగుతున్న భార్య వైపు అదోలా చూశాడు. సత్యమూర్తి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొడుకు చేతికి అందొస్తాడనుకుంటే బెంగళూరు వెళ్ళి కూర్చున్నాడు. ఉన్నదంతా ఊడ్చి కూతురు పెళ్లి చేశాక పేరుకుపోయిన అప్పులు సత్యమూర్తిని భయపెడుతున్నాయి. 6 నెలలుగా భార్యతో కొడుకును మాట్లాడిస్తూనే ఉన్నాడు. అయినా కొడుకులో ఇసుమంతా కూడా మార్పు రాలేదు. జైపూర్లో 8 నెలలు పనిచేశాక తల్లిదండ్రుల్ని చూడటానికి హైదరాబాద్ కూడా రాకుండా బెంగళూరులో జాబ్ వచ్చిందని చెప్పి అట్నుంచటే ఫ్లైట్లో వెళ్ళిపోయాడు. అక్కడ ఉద్యోగంలో చేరాక ఒక మెసేజ్ పారేశాడు. కొడుకు ధోరణి సత్యమూర్తిని మరింత కృంగదీసింది. ఆ రాత్రి భార్య ప్రశాంతంగా నిద్రపోతుంటే దిగులు కళ్లతో గోడకు చేరగిలబడి కూర్చున్నాడు సత్యమూర్తి. అతడి ఆలోచనలు గతం వైపు పరుగులు తీశాయి. కొడుకుని జైపూర్లోని అమిటి యూనివర్సిటీలో చేర్చిన రోజులు గుర్తొచ్చాయి. కరుణాకర్కి జేఈఈలో ర్యాంక్ వచ్చింది. కానీ ఆ ర్యాంకుకి నిట్ క్యాంపస్లో కూడా కావాల్సిన కోర్సులో సీట్ రాలేదు. డీమ్డ్ యూనివర్సిటీలకు కూడా అప్లై చేశాడు. అమిటి జైపూర్ బ్రాంచ్ ఆఫర్ ఇచ్చింది. కొంత బ్యాంక్ సపోర్ట్ ఉంటుందని, క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా డోకా ఉండదని మిత్ర బృందం చెప్పడంతో కరుణాకర్ తండ్రిపై ఒత్తిడి చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందు కాలేజీకి చూడటానికి వెళ్దాం డాడీ అన్నాడు. చూసేది ఏముందరా, చేరే పని అయితే వెళ్ళాలి కానీ. వెళ్దాం డాడీ, ఫీజులు ఇతర పరిస్థితులు మనకు అనుకూలిస్తేనే అందులో చేర్చండి అన్నాడు. సత్యమూర్తికి పూర్తిగా అవగాహన లేదు. కొడుకు అడుగుతున్నాడు కదా, పోనీ చూసొద్దాంలే అని బయలుదేరాడు. 2 రోజులు ప్రయాణం చేసి జైపూర్లో దిగాడు. ఇద్దరు రాత్రి 9 కావడంతో ఒక హోటల్లో గదిని తక్కువ ఖరీదులోనే అద్దెకి తీసుకున్నారు. ఉదయాన్నే క్యాంపస్కి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఆకలి వేయటంతో హోటల్ బాయ్ని పిలిచి భోజనం ఆర్డర్ ఇచ్చారు. హోటల్ బాయ్ 300 రూపాయలు తీసుకుని 4 రొట్టెలు, ప్రత్యేకంగా దాల్ కర్రీ, కాస్త నిమ్మకాయ, ఊరగాయ, కాసిన్ని పచ్చిమిర్చీలు, 4 ఆనియన్స్ తెచ్చాడు. ఆకలితో ఉండటంతో కరుణాకర్ ఆవురావురుమని తినేశాడు. సత్యమూర్తికి రొట్టె తినే అలవాట్లేదు. భోజనం దొరకదా అడిగాడు హోటల్ బాయ్ని. అతను అయోమయంగా చూశాడు. కరుణాకర్కి హిందీ రావటంలో హిందీలోనే అడిగాడు. రైస్ ఏక్ ప్లేట్ 30 రూపీస్ అన్నాడు. అతను ఏమన్నాడో తండ్రికి మళ్ళీ తెలుగులో చెప్పాడు కరుణాకర్. సర్లే తెప్పించరా అనడంతో ఓ పావుగంట తర్వాత ఒక కప్పులో రైస్ తెచ్చాడు హోటల్ బాయ్. కప్పు భోజనం 30 రూపాయల నోరెళ్ళబెట్టాడు సత్యమూర్తి. ఇక్కడ బియ్యం పండించే వాళ్ళు తక్కువ డాడీ, అందరికీ రోటీలు తినటమే అలవాటు అన్నాడు కరుణాకర్. మరి నువ్వు ఇక్కడ రోజు ఆ రొట్టెలు తినేలా బతుకుతావురా అడిగాడు సత్యమూర్తి. కాలేజీ మెస్లో సౌత్ ఇండియా ఫుడ్ కూడా ఉంటుందట డాడీ. నీకెలా తెలుసురా? క్యాంపస్ డీటెయిల్స్లో నెట్లో చూశాను అన్నాడు. ఆ రాత్రి పడుకున్నాడన్నమాటే కానీ కొడుకుని జైపూర్లో చేర్చాల్సి వస్తుందేమో అని బెంగ సత్యమూర్తిని నిద్రకు దూరం చేసింది. ఉదయాన్నే 6 కల్లా లేచేశాడు కరుణాకర్. ఇంకా కాసేపు పడుకుంటాను మమ్మీ అంటూ తల్లి దగ్గర మారాన్ చేసే కరుణాకర్ ఉదయాన్నే లేచి రెడీ కావటం సత్యమూర్తికి ఆశ్చర్యం కలిగించింది. అక్కడ కాలేజీలో చేరాలన్న తపన కొడుకు కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. సత్యమూర్తికి, నువ్వు ఫ్రెష్ అప్ కాడాడి, దగ్గరలో వైష్ణవి దేవాలయం ఉందట, నేను వెళ్ళొస్తాను అన్నాడు. బలమైన కోరిక తీరాలంటే దైవ అనుగ్రహం కూడా ఉండాలని కరుణాకర్ అనుకుంటూ ఉంటాడు. నేను కూడా వస్తాను కదరా అన్నాడు సత్యమూర్తి. నువ్వు రెడీ అయ్యేసరికి ఆలస్యం అవుతుందిలే, నేను వెళ్ళొస్తాను అని చెప్పాడు హుషారుగా. సరే అన్నాడు సత్యమూర్తి. డాడీ,
కాలేజీ సిటీ ఆఫీస్ ఆజ్మీర్ రోడ్లో ఉందట, ముందు అక్కడికి వెళ్ళాలట, నేను వచ్చాక వెళ్దాం అని చెప్పి బయలుదేరాడు. ముందు కాలేజీకి వెళ్ళి చూద్దాం అనుకున్నాం కదా మరి. మనం ముందు అక్కడికి వెళ్తే క్యాంపస్ వివరాలు, ఫీజు పర్టికులర్స్ డీటెయిల్స్గా తెలుస్తాయి డాడీ. కొడుకు మాటలకి ఇంకేం అనలేకపోయాడు సత్యమూర్తి. ఫ్రెష్ అప్ అయ్యాక రిసెప్షన్కి ఫోన్ చేసి బాయ్ని పిలిచాడు. బోలియే సాబ్ అడిగాడు హోటల్ బాయ్. 2 ఇడ్లీ సాంబార్ కావాలి అన్నాడు. సత్యమూర్తి మాటలకి హోటల్ బాయ్ నవ్వాడు. ఎందుకయ్యా నవ్వుతున్నావు? సత్యమూర్తి ఏం మాట్లాడుతున్నాడో తెలియక మళ్ళీ నవ్వాడు హోటల్ బాయ్. ఇదర్ ఇడ్లీ నై మిల్తా సాబ్, ఇక్కడ ఇడ్లీ దొరకదు అని హిందీలో చెప్పి ఫోన్ పక్కన టీపాయ్ మీద ఉన్న మెనూ సత్యమూర్తి చేతికిచ్చాడు. అన్నీ నార్త్ ఇండియా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. రోటీ బేస్డ్. రోటీ ధర తక్కువ ఉంది, కానీ దానిలోకి తెచ్చే కర్రీ మాత్రం సెపరేట్గా ఉంది. ఇవేమీ వద్దన్నట్టు తలాడించాడు. పైసా దేవో బాహర్ సే లాతాం. సరే డబ్బులు ఇవ్వండి, బయట నుంచి తెస్తానన్నాడు. అతడు హిందీలో మాట్లాడినా అతని మాటలకు అర్థం మాత్రం తెలిసిపోతూనే ఉంది. హోటల్ బాయ్ బయటికి వెళ్ళి అర్ధగంట తర్వాత 2 ఇడ్లీలు తెచ్చాడు. చట్నీ సెపరేట్గా తెచ్చాడు. 2 ఇడ్లీలు చిన్నవిగానే ఉన్నాయి కానీ వాటికి 40 రూపాయలు బిల్లు వేశాడు. ఆటోలో వెళ్ళి తెచ్చినందుకు మరో 40 రూపాయలు తీసుకున్నాడు. ఉసూరు మంది సత్యమూర్తి ప్రాణం. ఇడ్లీలు తిన్నా కడుపులో ఆకలి చల్లారలేదు. 9:30 ప్రాంతంలో కరుణాకర్ వచ్చాడు. టిఫిన్ చేసావా డాడీ అని అడిగాడు. ఇడ్లీ ప్రహసనం చెప్తే తల్లి కొడుకులు ఇద్దరు నవ్వుకున్నారు. హోటల్ బయట దారిలో బ్రెడ్ ఆమ్లెట్ చేసే ఉండుంటుంది డాడీ, ఓ ప్లేట్ లాగిద్దాం అంటూ తండ్రిని తీసుకుని హోటల్ నుంచి బయటపడ్డాడు కరుణాకర్. వర్షాకాలం కావడంతో రోడ్డంతా చిత్తడిగా ఉంది. ఒక ఇరుకు సందులో ఒక బండి మీద గొడుగు పెట్టుకుని బండివాడు ఆమ్లెట్ వేస్తుంటే జనం చుట్టూ చేరి తింటున్నారు. కరుణాకర్ సత్యమూర్తి ఆవురావురమంటూ బ్రెడ్ ఆమ్లెట్ తినేశారు. వర్షం సన్నగా కురుస్తూ ఉండడంతో గొడుగు కొన్నారు. కాస్త దూరంలో ఉన్న ఆటో స్టాండ్ వరకు నడిచారు. గొడుగు తడవకూడదని అతడి గొడుగు పడుతూ సత్యమూర్తి మొత్తం తడిసిపోయాడు. 10:30 ప్రాంతంలో అజ్మీర్ రోడ్లోని అమిటీ యూనివర్సిటీ సిటీ ఆఫీస్కి చేరుకున్నారు. కరుణాకర్ లాగే మరికొందరు కుర్రాళ్ళు అప్పటికే అక్కడ చేరుకొని ఉన్నారు. అందులో ఒక యువకుడి పేరు కాశ్యప్. ఇది ఫేమస్ డీమ్డ్ యూనివర్సిటీ కదా, అడ్మిషన్ దొరకడం చిన్న విషయం కాదు. మేనేజ్మెంట్ కోటాలో కూడా మెరిట్ చూస్తున్నారు. MBA అడ్మిషన్ కోసం మినిస్టర్ రికమెండేషన్తో వచ్చాను అన్నాడు నవ్వుతూ. JEE ర్యాంకు ద్వారా ఇక్కడికి వచ్చానని అతనికి బదులిచ్చాడు కరుణాకర్. అయితే నీకు అడ్మిషన్ గ్యారంటీ అన్నాడు కాశ్యప్. ఇక్కడ సీటుకి అంత డిమాండ్ ఉందా అడిగాడు సత్యమూర్తి. అవునంకుల్ అన్నాడు కాశ్యప్. కాసేపటికి అటెండర్ వచ్చి మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పాడు హిందీలో. లోపలికి వెళ్ళబోతూ బయట నేమ్ బోర్డు చూశాడు సత్యమూర్తి. రేఖా సింగ్, డైరెక్టర్ అడ్మిషన్స్ అని రాసుంది. ఇద్దరూ వెళ్ళి కూర్చుని రేఖా సింగ్కి విష్ చేశారు. పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన తన తండ్రి ఉద్యోగరీత్యా గతంలో కొంతకాలం తాము హైదరాబాద్లో ఉన్నామని చెప్పింది ఆవిడ. ఆవిడకి తెలుగు భాష మీద పట్టున్నట్టు ఆమె మాటల ద్వారా అర్థమైంది ఇద్దరికి. కరుణాకర్కి హిందీ బాగానే వచ్చు. ఆమెతో సరళంగానే మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ యూనివర్సిటీలో సీట్ రావటం నీ అదృష్టం యంగ్ మ్యాన్ చెప్పింది హిందీలో. కరుణాకర్ కళ్ళు మెరిశాయి. ఏమంటుందిరా మేడం అని అడిగాడు బయటకు వచ్చాక. ఈ కాలేజీలో సీటు దొరకటం అదృష్టం అంటోంది డాడీ అని చెప్పాడు. అవునా, ఒకసారి మనం వెళ్ళి కాలేజ్ చూద్దాం డాడీ అన్నాడు. సత్యమూర్తి అయిష్టంగానే సరే అన్నాడు. అది చాలా ఖరీదైన కాలేజీ అది ఇప్పటికే అతనికి అర్థమైపోయింది. ఆఫీస్ నుంచి బయటికి రాబోతుంటే రేఖా మేడం ఆఫీస్ బాయ్ ద్వారా వెనక్కి పిలిపించింది. ఇద్దరు లోపలికి వెళ్ళారు. మేనేజ్మెంట్ నుంచి ఇప్పుడే కాల్ వచ్చింది. మీరు అడిగిన కంప్యూటర్ బ్రాంచ్లో ఒక సీటు మాత్రమే ఖాళీగా ఉంది. ఇప్పుడు మీరు అడ్మిషన్ ఫీజు కడితే సీట్ కన్ఫర్మ్ చేసి రిజర్వ్ చేసి ఉంచుతాను, లేదా మీరు వద్దనుకుంటే మేనేజ్మెంట్ మరొకరికి అవకాశం ఇస్తుంది అని చెప్పింది. సత్యమూర్తి ఆలోచిస్తుంటే మీరు హైదరాబాదీ అన్నారు కాబట్టి ఫేవర్ చేస్తున్నాను అంది హిందీలో. తండ్రి వైపు బేలగా చూశాడు కరుణాకర్. ఏమంటోంది ఆవిడ అని అడిగాడు. అడ్మిషన్ ఫీజు కడితే సీటు రిజర్వ్ చేస్తారట డాడీ చెప్పాడు. ముందు రోజు కొడుకు అడ్మిషన్ కోసం జైపూర్ వెళ్తున్నానని కొలీగ్ ప్రసాద్కి చెప్తే అతడు నవ్వి హైదరాబాద్లో కూడా మంచి క్యాంపస్లు ఉంటాయి కదా మూర్తి, దూరపు కొండలు నునుపని, ఫీజుల మోత కూడా ఎక్కువే, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. ఏంటి డాడీ ఆలోచిస్తున్నావు అని అడిగాడు. మనం చేరేంది లేనిది ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు కదరా, ఇప్పుడే ఎలా కడతాం అన్నాడు కొడుకుతో. రేఖా సింగ్ అతడి మాటల్లోని తాత్పర్యం అర్థమైంది. డియర్ కరుణాకర్, నువ్వు బ్రిలియన్ స్టూడెంట్వి కాబట్టి నిన్ను ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నా అనగానే తండ్రి వైపు ఆశగా చూశాడు. అడ్మిషన్ ఫీ కట్టేసి కాలేజీకి వెళ్ళి చూసిరండి అని చెప్పింది. కట్టాక ఇక చేరక తప్పదు కదా అని కొనుక్కున్నాడు సత్యమూర్తి. మూర్తి గారు, ఒకవేళ మీ నిర్ణయం మారితే అడ్మిషన్ ఫీ రిటర్న్ చేయిస్తాను, వర్రీ కాకండి అని భరోసా ఇచ్చింది వచ్చిరా అని తెలుగులో. ఎంత కట్టాలి మేడం అని అడిగాడు సత్యమూర్తి. 25,000 అందామె. ఆలోచనలో పడ్డాడు సత్యమూర్తి. చేరకపోతే ఫీ రిటర్న్ చేస్తారు కదా డాడీ అన్నాడు కరుణాకర్. అడ్మిషన్ ఫీ డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించి జైపూర్ సిటీకి 30 కిలోమీటర్ దూరంలో ఉన్న కాలేజ్ క్యాంపస్కి వెళ్ళారు తండ్రి కొడుకులు.
క్యాంపస్లోకి అడుగుపెట్టాక నోరెళ్ళబెట్టాడు సత్యమూర్తి. నేను చెప్పే కదా పెద్ద కాలేజీ అని అన్నాడు కరుణాకర్ సంభ్రమంగా తండ్రి చూపులు గమనించి. ఆకాశాన్నంటేలా ఉన్న భవనాలు, పచ్చటి పచ్చిక బయలు, విశాలమైన క్రీడాస్థలం, ఒక మాటలో చెప్పాలంటే విహారయాత్రికులకు ఏర్పాటు చేసే విడిదిలా ఉంది. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా అక్కడ దర్శనమిచ్చారు. ఇంత పెద్ద కాలేజీలో నిన్ను చదివించడం నాకు సాధ్యమేనా అన్నాడు సందేహం వ్యక్తం చేస్తూ సత్యమూర్తి. బ్యాంక్ సపోర్ట్ కూడా ఉంటుంది కదా డాడీ. కొడుకు అక్కడే చదువుకోవాలని బాగా ఆశపడుతున్నాడని సత్యమూర్తికి అర్థమైపోయింది. అక్కడే లాన్లో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. తండ్రి కొడుకులు క్యాంపస్లోని ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి విష్ చేశారు. వాళ్ళు తెలుగు వాళ్లే. ఇక్కడ స్టడీస్ ఎలా ఉంటాయి బాబు అడిగాడు సత్యమూర్తి. సీనియర్ ఫ్యాకల్టీ ఉంటుంది అంకుల్, ఐఐటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు చెప్పాడు కుర్రాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే తండ్రికి దగ్గరలో ఉన్న కాఫీ షాప్లో కాఫీ తేవడానికి వెళ్ళాడు కరుణాకర్. అటెండెన్స్ తక్కువైతే ఎగ్జామ్స్ కూడా రాయనివ్వరు అని చెప్పాడు మరో కుర్రాడు. ఆ పేరుతో కూడా ఫైన్ వేసి పైసలు కూడా వసూలు చేస్తారు అన్నాడు మరో కుర్రాడు. ఇక్కడ చేరితే పదే పదే ఇంటికెళ్ళే అవకాశం లేదని అర్థమై మనసు పీకింది. మరి క్యాంపస్ సెలక్షన్ సంగతి? అంకుల్, మీ అబ్బాయి ఇక్కడ చదివితే ఇండియాలో ఎక్కడైనా జాబ్ ఆఫర్ చేస్తాయి కంపెనీలు అన్నారు వాళ్ళు. సత్యమూర్తి కాసేపు ఊగిసలాడి చివరికి కొడుకు ముచ్చట తీర్చడానికే సిద్ధమైపోయారు. మళ్ళీ తిరగటం ఎందుకని అడ్మిషన్ రిసీట్ చూపించి కరుణాకర్ని హాస్టల్లో దించి వచ్చాడు. తెలుగు కుర్రాళ్ళకి కొడుకు గురించి జాగ్రత్తలు చెప్పాడు. హాస్టల్ ఫీజు కట్టే వరకు తమ గదిలో షెల్టర్ ఇస్తామని హామీ ఇచ్చారు వాళ్ళు. కొడుకుని వదిలి వెళ్ళిచ్చేటప్పుడు చిన్నపిల్లాళ్ళ ఏడ్చేశాడు సత్యమూర్తి. కరుణాకరే తండ్రిని ఓదార్చాడు. హాస్టల్ ఫీజు కట్టమంటూ 3వ రోజు నాటికి వార్డెన్ నుంచి ఫోన్ వచ్చింది. బ్యాంక్ లోన్ వచ్చాక పే చేస్తాను అంటే ఇప్పుడే ఇవ్వాలి తప్పదు అన్నాడు వార్డెన్. అతడు స్వరం కాస్త కర్కోటకంగా ఉంది. కొద్దిగా టైం ఇమ్మని అడిగి పీఎఫ్ లోన్కి అప్లై చేశాడు సత్యమూర్తి. 4 రోజులకు మళ్ళీ ఫోను. రేఖ, మేము రికమెండేషన్తో కొంత టైం ఇచ్చాం, వెంటనే పే చేయకపోతే హాస్టల్కి ఇచ్చి బయటికి వెళ్లాల్సిందే వార్డెన్ హెచ్చరించాడు. పీఎఫ్ రావటం ఆలస్యమైంది. ఈలోపు హాస్టల్లో వేరే వాళ్ళ రూమ్లో సర్దుకుంటున్న కరుణాకర్ని పట్టుకుని బయటికి పంపేశారు. బయటికి నెట్టేశారు డాడీ అని ఏడుస్తూ చెప్పాడు కరుణాకర్. వార్డెన్కి భయంతో కరుణాకర్కి ఎవరూ షెల్టర్ ఇవ్వలేదు. రాత్రంతా మంచులోనే ఉండిపోయాడు కరుణాకర్. ఇది విన్న సత్యమూర్తి రక్తం సలసలా మరిగిపోయింది. ఊళ్ళో అర్ధరాత్రి వేళలా బయటికి గెంటేస్తే ఆ తెలియని చోట ఎక్కడికి వెళ్ళగలడు? ఇది చాలా దుర్మార్గం అంటూ ప్రిన్సిపాల్తో ఫోన్ చేసి గొడవ పెట్టుకున్నాడు సత్యమూర్తి. మా చేతుల్లో ఏం లేదు, మేనేజ్మెంట్ రూల్స్ను అందరూ పాటించాల్సిందే అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు ప్రిన్సిపాల్. విషయం తెలిసిన సుమిత్ర తన నగలిచ్చి తాకట్టు పెట్టమంది. మళ్ళా 4 రోజుల తర్వాత జైపూర్ సిటీ ఆఫీస్ నుంచి రేఖా సింగ్ ఫోన్ చేసి సెమిస్టర్ ఫీజు కట్టమని చెప్పింది. 25,000 కట్టిన విషయం గుర్తు చేశాడు. కాషన్ డిపాజిట్ కింద మేనేజ్మెంట్ జమ చేసుకున్నట్టు చెప్పింది. అదేమిటి మేడం అన్నాడు అవాక్కై. అడ్మిషన్ షీట్లో ఫీజు డీటెయిల్స్ ఉన్నాయి చూసుకోలేదా అంది దబాయిస్తూ. ఇంత మెడ మీద కత్తి పెట్టి వసూలు చేస్తారనుకోలేదు మేడం అన్నాడు. హాస్టల్ ఫీ, సెమిస్టర్ ఫీ చెల్లించకపోతే గేట్లో కూడా రానివ్వరు. నా సిఫార్సు వల్ల ఆ మాత్రం టైం ఇచ్చారు, దానికి సంతోషపడండి అంది రేఖా మేడం. కాలేజీకి అడ్మిషన్స్ టార్గెట్ రీచ్ కావడం కోసమే రేఖా మేడం అలా స్ట్రాటజీ నడిపిందని అర్థమైంది సత్యమూర్తికి. అయినా కోపం దిగమింగుకున్నాడు. బ్యాంకులోనికి అప్లై చేస్తున్నాను మేడం అని చెప్పాడు. ముందు పే చేయండి, ఆ తర్వాత లోన్ అమౌంట్ మీరే రీఎంబర్స్ చేసుకోండి అని సలహా ఇచ్చింది. సెమిస్టర్ ఫీజులు, హాస్టల్ మెస్ బిల్ అని కలిపి ఏడాదికి 3 లక్షలకు తేలింది. బ్యాంక్ సపోర్ట్తో కడదామనుకున్నాడు, కానీ ఆలోపే ఇలా నరకం చూపిస్తారనుకోలేదు. మళ్ళీ 2 రోజుల తర్వాత గుర్తు చేసింది. ఇప్పుడు ఆమె స్వరంలో మరింత కాఠిన్యం కనిపించింది. కూతురు కావేరి పెళ్లి కోసం దాచిన ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక కాగితాన్ని క్యాన్సిల్ చేసి సెమిస్టర్ ఫీజు కట్టేశాడు సత్యమూర్తి. బ్యాంకు వాళ్ళు చెప్పిన మాట విన్న తర్వాత సత్యమూర్తి నెత్తిన పిడుగుపడ్డట్టయింది. అతడి దగ్గర బంధువు జయకుమార్ కూతురు అన్విత 3 ఏళ్ల క్రితం చిన్నపాటి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టింది. ఆమెకు షూరిటీ ఇచ్చాడు సత్యమూర్తి. అన్విత డిఫాల్ట్ లిస్టులో చేరటంతో బ్యాంకు వాళ్ళు సత్యమూర్తి వెంటపడ్డారు. బ్యాంకు సత్యమూర్తిని బ్లాక్ లిస్టులో పెట్టింది. అన్విత లోన్ క్లియర్ చేస్తే తప్ప కరుణాకర్ చదువుకి లోను మంజూరయ్యే అవకాశం లేదు. సత్యమూర్తికి భవిష్యత్తు చీకటి గుయ్యారంలా కనిపించింది. నీ బిడ్డకు సాయం చేశాను కదా, నా బిడ్డకు న్యాయం చేయి అంటూ జయకుమార్ని అభ్యర్థించాడు సత్యమూర్తి. అన్విత పెళ్లి చేసుకుని మలేషియాలో ఉంటోంది. ఆ కంపెనీ చేతులు మారింది, చేయలేను అని ముఖం చాటు వేశాడు జయకుమార్. బ్యాంకు లోన్ దొరికే అవకాశం లేదని అర్థమయ్యాక సత్యమూర్తికి చెమటలు పట్టాయి. డిప్రెషన్కు లోనయ్యాడు. దగ్గర బంధువుల్ని సాయం అడిగితే అంత శక్తి లేని వాడివి అలాంటి చోట ఎందుకు చేర్చావు అని సత్యమూర్తిని హేళన చేశారు. వెనక్కి పిలిపించి డిగ్రీ కాలేజీలో చేర్పించు అని సొంత బంధువులు సలహా ఇచ్చారు.
కొడుకు భవిష్యత్తు పాడు చేయడానికి సత్యమూర్తికి మనసొప్పలేదు. పిల్లాడిని వచ్చేయమానండి అని భార్య సుమిత్ర కూడా చెప్పింది. అలా చేస్తే వాడి ఆశలని ఆకాంక్షల్ని చేజేతులా మట్టిపాలు చేసిన వాళ్ళం అవుతాం సుమిత్ర అంటూ దొరికిన ప్రతి చోట అప్పులు చేశాడు. కొడుకు థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే కూతురు కావేరికి అర్జెంటుగా పెళ్లి చేయాల్సి వచ్చింది. పెద్దలకు తెలియకుండా వాళ్ళు గుళ్ళో దండలు మార్చుకునే పరిస్థితి రావడంతో సత్యమూర్తి రంగంలోకి దిగి మగపిల్లాడి కుటుంబంతో మాట్లాడి అకస్మాత్తుగా పెళ్లి చేయాల్సి వచ్చింది. అది పేరుకే లవ్ మ్యారేజ్, కానీ అబ్బాయి అమర్ తండ్రి సాంబమూర్తి లాంఛనాలన్నీ వసూలు చేసుకున్నాడు. ఒకవైపు కొడుకు చదువు, మరోవైపు కూతురు పెళ్లి. దాంతో చేతిలో రూపాయి కూడా లేకుండా గొల్లైపోయాడు సత్యమూర్తి. చేసిన అప్పులు సత్యమూర్తి కళ్ళ ముందు ఉరితాళ్లే వేలాడుతున్నాయి. చేతికి అంది వస్తాడనుకున్న కొడుకు కరుణాకర్ ఇంటి మొహం చూడకుండా ఎక్కడో సుదూరంగా ఉంటున్నాడు. కళ్ళ ముందు కదలాడిన గతం సత్యమూర్తి గుండెను పిండేసింది. సంక్రాంతి పండగకు వచ్చాడు కరుణాకర్. కొడుకును చూసి దాదాపు ఏడాది కావస్తోంది. ఈ ఏడాదిలో సుమిత్ర గట్టిగా ఒత్తిడి చేస్తే 2 సార్లు 5,000 రూపాయలు అకౌంట్లో వేశాడు తప్ప పెద్దగా స్పందించలేదు. మీ అప్పులు తీర్చడం కంటే ముందు నాకు నా కెరీర్ ముఖ్యం. ఇప్పట్లో బెంగళూరు వదిలి నేను రాలేను అని తల్లికి తెగేసి చెప్పాడు కరుణాకర్. 4 ఏళ్ల క్రితం బీపీ షుగర్ ట్రేస్ అవడంతో డాక్టర్లు ఖరీదైన మందులే రాశారు సత్యమూర్తికి. నెలకు 4,000 పైగా మందులకే ఖర్చు అవుతోంది. సుమిత్రకు కూడా అనారోగ్యమే. డాక్టర్లు ఆమెకి లంబా స్పాండిలైటిస్ సమస్య వచ్చిందని తేల్చారు. ఒక్కోసారి కదలకుండా బెడ్ మీద పడుకుని ఉండిపోవాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు సత్యమూర్తి సెలవు పెట్టి ఆమెకు శుశ్రూష చేయక తప్పేది కాదు. మధ్యలో కూతురు కాన్పుకొచ్చింది. ఆ ఖర్చులు కూడా తడిసి మోపెడయ్యాయి. సత్యమూర్తి పరిస్థితి ఇంకాస్త దిగజారిపోయింది. సుమిత్ర కూడా సత్యమూర్తి పరిస్థితి చూడలేక, అరే నాన్న, హైదరాబాద్కి నీ జాబు షిఫ్ట్ చేసుకోరా, మీ నాన్నకి సాయంగా ఉంటావు అని పోరు మొదలెట్టింది. కరుణాకర్ వేరే 2 మిత్రులతో కలిసి ఫ్లాట్ అద్దెకు తీసుకున్న విషయం చెప్పాడు. దానికి అడ్వాన్స్తో పాటు అతని ఖర్చు కూడా ఏకరవు పెట్టాడు. పైగా కొత్తగా ఫిజికల్ ఫిట్నెస్ కోసం జిమ్కి వెళుతున్నానని, ఆ ఖర్చుతో పాటు మంచి డైట్ కోసం వారానికి కనీసం 3 సార్లన్నా నాన్ వెజ్ చేయించుకుంటున్నానని, జిమ్కి వెళ్ళి వర్కౌట్లు చేసేటప్పుడు అనివార్యంగా చికెను, ఫిష్ వంటి పౌష్టికాహారం అనివార్యంగా తీసుకోవాల్సి ఉంటుందని వివరించి తల్లికి చెప్పాడు. ఎవరో మద్రాసి బాగా వంట చేసే వ్యక్తి వాళ్ళకు కుదిరాడట. ఆరుముగం చికెన్ వండితే అచ్చం నువ్వు చేసినట్టే ఉంటుంది మమ్మీ అంటూ లొట్టలు వేసుకుంటూ ఫోన్లో తల్లికి కబుర్లు చెప్పేవాడు. ఇంగువ వేసి ఆరుముగం సాంబారు చేశాడంటే చాలు, ఆ గుమఘుమలు ఆ వీధంతా వ్యాపిస్తాయి అని ఊరిస్తూ చెప్పాడు. అంతా విని సుమిత్ర నిట్టూర్చేది. ప్రోటీన్ కోసం వీలైనంత ఎక్కువగా చికెన్ తీసుకోమని డాక్టర్లు ఆమెకు సలహా ఇచ్చారు. కానీ సత్యమూర్తి నెలకోసారి కూడా చికెన్ తేవటం మానేశాడు. ఒక్కోసారి క్యారేజ్ మజ్జిగ పులుసుతోనే క్యారేజ్ సర్దుకునేవాడు. నువ్వు అప్పులు తీర్చడం సంగతి తర్వాత, ముందు నువ్వు హైదరాబాద్కు షిఫ్ట్ అయితే కనీసం ఇంటికి కట్టే అద్దె భారమైనా మాకు తగ్గుతుంది నాన్న అని సుమిత్ర కొడుకును బ్రతిమాలాడేది. మీ మాటలు వింటూ కూర్చుంటే నా కెరీర్ పాడవుతుంది మమ్మీ, ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఫోన్ కట్ చేసేవాడు. హైదరాబాద్ రావటం దరిదాపు తగ్గించేశాడు కరుణాకర్. ఒకసారి వెళ్ళి వాడిని చూసి రావయ్యా అని సుమిత్ర చెప్తే తీరిక చేసుకుని ఒకరోజు సత్యమూర్తి బెంగళూరు వెళ్ళాడు. కరుణాకర్ తీసుకున్న అపార్ట్మెంట్ చాలా రిచ్గా ఉంది. గదిలో ఫ్రిడ్జు, సోఫా సెట్టు, వాషింగ్ మిషను, మైక్రోవేవ్ అన్నీ ఉన్నాయి. ఒక కుటుంబానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చుకున్నారు. పెళ్లి చేసుకుంటే ఏకంగా కాపురం కూడా పెట్టేయచ్చు. తండ్రి వాటి వైపు చూస్తూ ఉండడంతో అందరం షేర్ చేసుకుని సామాన్లు కొన్నాను డాడీ అన్నాడు కరుణాకర్ సంజాయిషిగా. రేపు హైదరాబాద్కి షిఫ్ట్ అయితే ఈ పెట్టుబడి అంతా వృధాయేగా అన్నాడు సత్యమూర్తి. వీటిని ఫ్రెండ్స్కి అప్పగిస్తాను, నా వాటా అమౌంట్ నాకు తిరిగిస్తారు డాడీ అని చెప్పాడు. అదే రోజు తిరిగి వచ్చేశాడు సత్యమూర్తి. మరొక 6 నెలలు కూడా గడిచిపోయాయి. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను చూడాలనే ధ్యాసే కరుణాకర్లో కనిపించడం లేదు. ఎక్కడన్నా ఫోన్ చేసినా ఎప్పుడన్నా ఆ ఫోన్ అలా రింగే ఆగిపోవాల్సిందే. అలా వారం రోజులు ప్రయత్నం చేశాక ఎప్పుడో ఒకసారి దయ తలిచినట్టు లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయవరా అని అడిగితే ఒక్కొక్కసారి ఒక్కొక్క సమాధానం చెప్పేవాడు. నైట్ డ్యూటీ ఉంటుందని, అందుకే డే టైం నిద్రపోతూ ఉంటానని చెప్పేవాడు. ఒక్కొక్కసారి ఫోన్ తన దగ్గర ఉండదని చెప్పేవాడు సత్యమూర్తి. ఇంటి చుట్టూ అప్పులు వాళ్ళు తిరగటం ఎక్కువైంది. మా అబ్బాయి పంపగానే ఇచ్చేస్తానని చెప్పేవాడు సత్యమూర్తి కొందరికి. అప్పుల వాళ్ళ ఒత్తిడి పెరిగిపోవడంతో సత్యమూర్తిలో స్ట్రెస్ ఎక్కువైంది. మానసిక ఒత్తిడి ఆరోగ్యంపై మరింత తీవ్రంగా ప్రభావం చూపించింది. ఒక్కొక్కసారి ఎక్కువగా ఆకలి అయ్యేది, మరోసారి అసలు ఆకలి అయ్యేది కాదు. బీపీ షుగర్కు వాడే మందులు కూడా సక్రమంగా పనిచేసేవి కాదు. భర్త పరిస్థితి గమనించి హాస్పిటల్కి వెళ్దాం పదండి అనేది సుమిత్ర. నాకు వెళ్ళాలనే ఉంది సుమిత్ర, కానీ డాక్టర్ మళ్ళీ అన్ని రకాల చెకింగ్లు రాస్తుంది, దానికి 4,000 బిల్లు అవుతుంది అనేవాడు. ఆ బిల్లుకు భయపడి ఇంకా పెద్ద జబ్బు చేసుకుంటారా అనేది ఆందోళనగా. ఆ 4,000 ఉంటే ఏదో ఒక అప్పు తాలూకు వడ్డీకి సరిపోతుంది అనేవాడు. జీతం ఇంటిదాకా కూడా వచ్చేది కాదు. సుమిత్రలో
కోపం అసహనం మరింత బ్రద్దలైంది. ఆ రోజు కొడుక్కి విరామం లేకుండా ఫోన్లు చేస్తూనే ఉంది. 20 సార్లు రింగ్ అయ్యాక అసహనంగా ఫోన్ ఎత్తాడు కరుణాకర్. తల్లి గొంతు విని, నాన్న కంటే బుర్ర లేదనుకోవచ్చు, నీకేమైంది? ఫోన్ ఎత్తటం వీలు కాకపోతున్నందువల్లే కదా లిఫ్ట్ చేయింది, నన్ను అర్థం చేసుకోరే అన్నాడు కరుణాకర్ కోపంగా. అంత రాజకార్యాలు ఏం చేస్తున్నావురా అడిగింది మరింత కోపంగా సుమిత్ర. ప్రాజెక్ట్ వర్క్ నడుస్తోంది మమ్మీ అన్నాడు. నీ బొందలో ప్రాజెక్ట్ వర్క్ రా, నువ్వు వెంటనే హైదరాబాదు షిఫ్ట్గా అని చెప్పింది. ఎప్పుడూ మీరంది మీదే కానీ నా గోడు మీకు పట్టదా అన్నాడు కోపంగా. ఏమిట్రా నీ గోడు అడిగింది కోపంగా. ఈ మధ్య ఫ్లోర్ మేనేజర్గా సెలెక్ట్ అయ్యాను, బట్ నా ప్రమోషన్ లెటర్ ఇంకా చేతికి రాలేదు. అది వచ్చాక హైదరాబాద్కి షిఫ్ట్ అయితే నాకు భారీగా హైక్ ఉంటుంది. ఇప్పుడు వస్తే పాత జీతమే వస్తుంది. అది కాకుండా నా ఫ్రెండ్స్ కంపెనీ స్థాపించే ఏర్పాట్లో ఉన్నారు. అదే జరిగితే ఇక హైదరాబాద్కి నేను వచ్చే అవకాశమే లేదు అన్నాడు కరుణాకర్. ఇప్పుడు నీకు వచ్చే జీతం మనకు చాలు, నువ్వు వెంటనే ఆలస్యం చేయకుండా హైదరాబాద్ వచ్చేసేయి, నీ ఫ్రెండ్స్ కంపెనీ దేవుడెరుగు అని గట్టిగా చెప్పింది సుమిత్ర. మీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని ఫోన్ కట్ చేసేశాడు. భార్య మాటలు వింటూనే ఉన్నాడు సత్యమూర్తి. ఏమంటున్నాడు నీ సుపుత్రుడు అడిగాడు. మొన్నటి వరకు ఫ్రెండ్స్ పెట్టే కంపెనీలో వర్కింగ్ పార్ట్నర్ అవుతానన్నాడు. ఇప్పుడేమో ఏదో ప్రమోషన్ వచ్చింది, ఆ లెటర్ రావాలి ఈ లెటర్ రావాలి అంటున్నాడు. వాడు వినే రకం కాదు. వాడి కోసం ఇంత అప్పు చేయటం, ఆ అప్పు తీర్చలేక మనం ఇలా కష్టాలు పడటం అంతా మన ప్రారంధం అంది సుమిత్ర. ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు సత్యమూర్తి. మొన్నటి వరకు కొడుకు మీద ఈగవాలని ఎన్ని తన భార్య ఇప్పుడు ఇలా డిప్రెషన్తో కొడుక్కి వ్యతిరేకంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. మరో 6 నెలలు కూడా గడిచిపోయాయి. కొడుకు నుంచి ఫోన్ కూడా లేదు. ఉండబట్టలేక సుమిత్ర ఫోన్ చేసింది. నా ఫ్రెండ్స్ కంపెనీ స్థాపిస్తున్నారు, అందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. త్వరలోనే మన సమస్యలన్నీ తీరిపోతాయి, డోంట్ వర్రీ మమ్మీ అన్నాడు కరుణాకర్. అలా మరొక ఏడాది గిర్రం తిరిగిపోయింది. మధ్యలో ఒకసారి వచ్చిపోయాడు కరుణాకర్. సత్యమూర్తి ఆరోగ్యం మరింత క్షీణించింది. మీరు కూడా బెంగళూరుకు వచ్చేయండి, హైదరాబాద్లో ఉండి చేసేదే ఉంది అన్నాడు కరుణాకర్. సత్యమూర్తి దంపతులు అంగీకరించలేదు. తల్లిదండ్రుల అనుమతి లేకుండానే నందితను వివాహం చేసుకున్నాడు కరుణాకర్. ఎందుకు చేసావురా ఇలా అని అడిగితే, మీకు అసలే చాదస్తం ఎక్కువ, నందితది మనది ఒక్కలం కాదు, మీకు పట్టింపులు ఎక్కువ కదా, అందుకే మీకు చెప్పలేదు అన్నాడు. సత్యమూర్తి ఆరోగ్యం పూర్తిగా చేయి దాటిపోయింది. మృత్యుముఖంలోకి వెళ్ళాడు. అతడి మరణ వార్తను సుమిత్ర కొడుకు కోడలికి చేరవేసింది. నందిత కరుణాకర్ ఇద్దరు వచ్చారు. తండ్రి మృతదేహాన్ని చూసిన తర్వాత అతడిలో దుఃఖం పెళ్ళుబిక్కుతోంది. ఖననానికి తీసుకువెళ్ళటానికి శవాన్ని లేపినప్పుడు అప్పటి వరకు ఒగ్గబెట్టుకుని ఉన్న దుఃఖం అతడిలో కట్టలు తెంచుకుంది. తన భుజం మేంచి తండ్రి శవాన్ని దించి బోరుని ఏడ్చాడు. తన కోసం చేసిన అప్పులు పడ్డ కష్టం అన్నీ అప్పుడు గుర్తొచ్చాయి. ఎవరూ అతన్ని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. దశదిన కర్మ పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. తిరిగి బెంగళూరు బయలుదేరి వెళ్ళాడు. కరుణాకర్లో రియలైజేషన్ మొదలైంది. గతం అతన్ని తొలిచేస్తోంది. మనశ్శాంతి లోపించింది. ఏమిటి అలా అంటున్నారు నందిత ఒకరోజు అడిగింది. ఏ నాటికైనా మంచి పొజిషన్కి చేరుకోవాలనే ధ్యాసలో పడి ఇన్నాళ్ళు కన్నవాళ్లను కూడా నిర్లక్ష్యం చేశాను. నాన్నను కోల్పోయాను, అమ్మను కూడా కోల్పోలేను. మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం నందిత అన్నాడు కరుణాకర్. మీరు వెళ్ళిపోతే కంపెనీని ఎవరు లీడ్ చేస్తారు అడిగింది. హైదరాబాద్కు వెళ్ళి అత్తయ్య మావయ్యలకు సపోర్ట్గా ఉందాం అని నందిత గతంలో చాలాసార్లు అతడికి చెప్పేది నందిత. ఆ విషయమే గుర్తొచ్చింది కరుణాకర్కి. చెప్పరే, కంపెనీ మీ ప్రయారిటీలో భాగం కదా మళ్ళీ అడిగింది భర్త కళ్ళల్లోకి చూస్తూ. ఆల్రెడీ కంపెనీకి రిజైన్ చేశాను. నాకు రావాల్సిన వాటా నాకు వస్తుంది. ఆ డబ్బుతో హైదరాబాద్లో కంపెనీ పెడతాను. డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కన్నవాళ్లను పోగొట్టుకుంటే సంపాదించుకోలేం కదా అన్నాడు. భర్తలో మార్పు చూసి నందిత ఆశ్చర్యపోయింది. మావయ్య దశదిన కర్మ రోజు ఎవరో అన్న మాటలు ఆమె చెవిలో మరోసారి మారుమోగాయి. పాపం సత్యమూర్తి ఉద్యోగం వచ్చిన కొడుకు తనగా అండగా ఉంటాడని ఎంతో ఆశపడ్డాడు. కెరీర్ పేరుతో ఆ పిల్లాడు బెంగళూరు దాటి బయటికి రాలేదట. కొడుకు కోసం ఇక్కడ చేసిన అప్పుల భారం పెరిగిపోవటం వల్లనే సత్యమూర్తి ఆ ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యం పాలయ్యాడు. ఇప్పుడు తండ్రికి ఆ కొడుకే అప్పు పడ్డాడు. ఈ అప్పుని ఆ కొడుకు తన జీవితకాలంలో తీర్చలేడేమో. ఆ మాటలు భర్త కూడా విన్నాడు అని ఆ నిమిషంలో నందితకు తెలియదు. భర్త బట్టలు సర్దుతూ ఉంటే సూట్ కేసు అడుగున ఉన్న 2 ఉత్తరాలు నందిత కంటపడ్డాయి. కరుణాకర్ ఆ ఉత్తరాలు విప్పను కూడా లేదు. వాటి సారాంశం ఈ క్రింది విధంగా ఉంది. ఒరే నాన్న, నిన్ను హైదరాబాద్కి రమ్మని తెగపోరు చేస్తున్నాం. ఇక నువ్వు వచ్చినా నాకు పెద్దగా ప్రయోజనం లేదు. అక్కడే ఉండి నీ కెరీర్ని నువ్వు తీర్చిదిద్దుకో. నేను పోయాక మీ అమ్మ ఒంటరైపోతుంది. తనని జాగ్రత్తగా చూసుకో. హైదరాబాద్ విడిచి వెళ్ళనని మీ అమ్మ బహుశా మారం చేస్తుంది. అందుకే నీ దగ్గరికి వచ్చేలాగా నేను తనతో మాట్లాడి మాట తీసుకుంటున్నాను. బహుశా ఇదే నా ఆఖరి కోరిక.
తను తీరుస్తుందనే అనుకుంటున్నాను. కోడపిల్లని అడిగానని చెప్పు. గుణం కంటే కులం పెద్దది కాదు నాన్న. తను బంగారు తల్లి. తను అప్పుడప్పుడు మాతో మాట్లాడి పరామర్శిస్తూనే ఉంది. గుణవంతురాల అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను. బెంగళూరులో మీ అమ్మను తను బాగానే చూసుకుంటుందని నమ్ముతున్నాను. అయినా ఇప్పుడు ఎంత డబ్బు పెట్టినా నా హృదయ కవాటాలు పనిచేయవు. కిడ్నీలు మార్చినా పెద్దగా ఉపయోగపడటం లేదు. ఉపయోగం కూడా లేదు. మృత్యు ఆఖరి గడియల్లో ఉన్న నేను నీకో నిజం చెప్పాలి. నేను కూడా మా నాన్నని అచ్చు నీలాగే నిర్లక్ష్యం చేశాను. అందుకే దేవుడు నీ ద్వారా ప్రతీకారం తెచ్చుకున్నాడేమో. నందిత కళ్ళ నిండా నీళ్లు. ఆ ఉత్తరాన్ని ముక్కలు చేసింది. ఆ మర్నాడు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే విమానంలో ఉన్నారు వాళ్ళిద్దరూ. చూసారా, ఏదో ఒకరోజు మనం ఇలా పిల్లలకి ఎంతో దూరం పంపించి వాళ్ళ భవిష్యత్తును బాగు చేయాలని కోరుకుంటాం. కానీ ఆ తర్వాత వాళ్ళు మారిపోయిన తర్వాత కనీసం ఆ అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ తండ్రి పడిన ఆవేదన, ఆ తండ్రి ఆరోగ్యం చెడిపోవటం, అంత ప్రేమగా ఉన్న కొడుకు అంత తండ్రి మీద అంత చివరికి అలా ఎందుకు అయిపోయాడు? ఎంతసేపు ప్రయారిటీసు, ఉద్యోగాలు, జీతాలు, డబ్బులు, ఈ ఆశలే కానీ బంధాలు అనేది మర్చిపోయాడు. చివరిలో తెలిసింది. ఈవెన్ భార్య చెప్తున్నా వినలేదు అతను. ఇలాంటి కొడుకులుండి ఆ తండ్రికి చివరికి దిక్కులేని వాడిని చేశారు. తండ్రిని పైకి పంపించేశారు. ఏ ఇంట్లో కూడా ఇలాంటి కథ అంటే ఇలా జరగకూడదని ఏ తండ్రికి కూడా ఆయన పడిన కష్టాన్ని ప్రతి కొడుకు గుర్తించాలని, ప్రతి కూతురు గుర్తించాలని, ఆయనకి బద్ధుడినే ఉండాలని, ఆయన దగ్గర ఉన్న మంచి అలవాట్లే తీసుకోవాలని, చక్కగా తీసుకుని వాళ్ళ ఫ్యామిలీని కూడా హ్యాపీగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా నమ్ముకుందాం. మనస్ఫూర్తిగా నేనైతే నమ్ముతున్నాను. ఈ కథలు, ఇటువంటి కథలు, ఇంత గొప్ప రచయితలు రాసినటువంటి కథలు నాకు చదివే అవకాశం రావటం, నాకు కూడా కొన్ని ఒక రకమైన ఫీలింగ్స్ రావటం, ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ కథల్లో ఉన్న భావాలను చదివినప్పుడు నేను నార్మల్గానే సెంటిమెంటల్గా ఉంటాను బాగా. దానికి తోడు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే నేను ఇంకా డీప్గా వెళ్ళిపోతున్నానేమో అని అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఫ్యామిలీ సేక్. కుటుంబం హ్యాపీగా ఉంటేనే మనందరం హ్యాపీగా ఉంటాం. అదొక్కటి అందరూ గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.